కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాలకాయ తిప్ప వద్ద ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ ను కేంద్ర బృందంతో కలిసి ఎంపీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ స్లూయిజ్ సమస్య వల్ల స్థానిక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ స్లూయిజ్ సమస్య శాశ్వతంగా పరిష్కరించడం ద్వారా సుమారుగా 5,000 ఎకరాల భూమిని తిరిగి సాగులోకి తీసుకురావడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం నిధుల మంజూరు, సాంకేతిక పరిష్కారాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా కోడూరు మండలంలోని నూతనంగా నిర్మించిన గోకులంను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ కలిసి ప్రారంభించారు. పశు పోషకాలకు మెరుగైనటువంటి వసతులు కల్పించడమే ఈ పథకం యొక్క ఉద్దేశమని వారు తెలిపారు. జనరల్ గా ఈ గోకులం అనేది మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్సెప్ట్. పేద కుటుంబం వాళ్ళకి ఈ గోకులం ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తే, ఈ డబ్బులు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టారు. ఉదాహరణకి ఇది చూస్తే చాలా చక్కగా ఉంది. సో దాదాపు ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 122 ఇచ్చారు. దీనికి తోడుగా ఎవరైనా సరే బెనిఫిషరీస్ ముందుకు వచ్చి గేదెలు కానీ ఆవులు కానీ బ్యాంకు రుణాల ద్వారా చేసుకున్నామంటే దానికి కూడా సబ్సిడీ ఉంది. దాదాపు ఒక 35% ఒక గేదెని ₹1,00,000 పెట్టుకుంటే 35,000 రూపాయలు సబ్సిడీ ఉంది. సో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఆ రుణాన్ని కూడా పొందొచ్చు, ఆ సబ్సిడీ కూడా తీసుకోవచ్చు. ఇండస్ట్రీస్ GM గారి ద్వారా మీరు కానీ, JD అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ దాని కానీ వెళ్తే ఆ సదుపాయం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదన్నంటే బుద్ధ ప్రసాద్ గారి ఆఫీస్ కానీ లేదా మా ఆఫీస్ కానీ కాంటాక్ట్ చేసిన దీని గురించి మీకు వివరాలు ఇచ్చేసి, సో పేద కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో